బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ విదేశాలకు వెళ్తున్న మన యువత అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా కంబోడియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు రోడ్డుకెక్కారు. సింగపూర్లో ఉద్యోగాలంటూ యువతను ఆకర్షిస్తూ ఆ తర్వాత కంబోడియాకు పంపించి తమతో బలవంతంగా సైబర్ క్రైమ్ చేయిస్తున్నారని ఆందోళనకు దిగారు. మా పాస్పోర్ట్స్ మాకిస్తే తిరిగి మా స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ నినాదాలు చేశారు. దాదాపు 300 మంది భారతీయ యువతీ యువకులు ఏజెన్సీల దగ్గర బైఠాయించారు. తమ నిర్వాహకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారిలో 150 మంది విశాఖకు చెందినవారుగా గుర్తించారు. వారంతా గత ఏడాదిగా కంబోడియాలో చిక్కుకుపోయారు. అక్కడ చైనా ఆపరేటర్లు వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా పోలీసులకు వీడియో పంపారు బాధితులు. దీంతో పలువురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారిని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం సహకరించాలని కోరుతున్నారు విశాఖ పోలీసులు.